ఆగరా రే ఆగు. అమ్ము బంగారం, ఆ లెటర్ పోస్ట్ చేయనక్కర్లేదు, ఇక్కడ ఇచ్చేసి. అందులో నీ గురించి ఏమి రాయలేదు. అలా అనకూడదు, నీ గురించి అందులో ఏదైనా రాసే నేను దాన్ని పోస్ట్ చేస్తాను. ఊరికే ఇవ్వనక్కర్లేదు, ఇట్రా. This is my small gift for you. Okay? ఇదిగో. థ్యాంక్ యూ. నేను చూసింది నిజమేనా? ఇది నా నోటితో నేను ఎలా చెప్పగలను? రే ఇటు చూడరా, నాకు దొరికింది. ఎన్ని? ఒక్కటేరా. ఆ 8 అడుగుల పొడవులో ఒక మెంటల్ గాడు ఉన్నాడు కదా, కనరన్ కపితాన్, వాడి సంతకం దొరికింది. కరుణన్ కపితాన్ సైడ్ చేయడానికి వచ్చాడు, కానీ అది ఎలాగో చెడిపోయింది. ఇదిగో జాగ్రత్తగా దీన్ని చూసి అందంగా దీనిలాగే ఒక సైన్ చెయ్యి. తర్వాత అతను ఉన్నాడు కదా కన్నన్, అతని ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎంతగా ప్రేమిస్తున్నారో తెలుసా? మనం దేనికోసం వచ్చామో ఈ ఏరియా వాళ్ళకి తెలిసిందంటే ఏ టైప్ లో కొడతారో తెలుసా? ఇలాంటి దక్కుతాయి, అందుకని చెప్పేది ఏంటంటే గుంటలు లెక్క పెట్టేది వదిలేసి పనియారాలు తిను. అయితే పనియారం లేపే. ఇదిగో ఒక సంతకానికి 1 లక్షం, అదే అగ్రిమెంట్. ఇదిగో చూసి చోళ్ళు కార్చుకోకు, ముందు సంతకం చేసి పెట్టిని తీసుకెళ్ళు. ఇది ఎంత? 1 లక్ష. అది చాలదు, మళ్ళీ మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. నేను చెప్పిందే చేస్తాను, కానీ కవరింగ్ నగలు కొనడానికి ఖర్చు అయింది 5,000 రూపాయలు. అవి పెట్టడానికి పెట్టే 1,200 రూపాయలు. టాక్సీ ఛార్జీ 800, మొత్తం 7,000 అయింది. అదే ఇస్తారు. అయితే సరే నేనే ఇస్తాను. ఇదిగో 5,000, ఇది 2,000. ఇదిగో దీన్ని చూసి ఇందులో ఒక సంతకం పెట్టు. సంతకమా? బాగా చూసుకో. చాలి కాపు, చాలా ఓవర్గా చేయకు. చూడు, ఈ సంతకంలో ఏ చిన్న చేంజ్ ఉన్నా నాకు ఇచ్చిన డబ్బు తిరిగి ఇచ్చేస్తాను. చూడు, కళ్ళు తెరిచి చూడు, బాగా చూడు. ఎక్కువ ఓవర్గా చేయకు. ఎగ్జాక్ట్లీ, అదరగొట్టేశావు. తాత అరబీ అబ్బాయితో పెళ్లి కుదిరించాడు. నువ్వు వెళ్ళి రెడీ అయ్యి ఫ్రెష్ గా రామ్మా. షేక్ పిల్లని చూడడానికి వెయిట్ చేస్తున్నారు, తొందరరా. కరెక్టే, రెడీ అవ్వాలి. యాసిం నన్ను మొదటిసారిగా చూడబోతున్నాడుగా, ఆ చోట్లో నేను అదర కొట్టాలి. ఏంటి? కళ్యాణి మంచి అమ్మ, నీకు తగ్గ శుక్రయ్. ఈ పెళ్లి జరుగుతుంది. అమ్మాయికి కళ్ళు కనబడకపోతే జరుగుతుంది. లేదు, చాలా బాగా జరుగుతుంది. జరుగుతుంది. త్వరగా రా, ఆయన వెయిట్ చేస్తున్నారు. రా. ఇవ్వమ్మా. సిగ్గుపడింది చాలు, ఇవ్వమ్మా. తీసుకో బాబు. వాలేకుమ్ అస్సలాం. అల్హమ్దులిల్లా. కళ్యాణి, నీకు అరబీ తెలుసా? ఇస్ తారిఫ్ అరబీ? లా అల్మా అలీం ఫరబీ. అలా అయితే నేను కొంచెమే నేర్చుకోగలిగాను. ఇన్షాల్లా, మిగతాది నేను నీకు మెల్లిగా నేర్పిస్తాను. అమ్మా కళ్యాణి, ఇలా సిగ్గుపడకుండా అబ్బాయిని బాగా చూసుకో అమ్మా. అదే షేక్ మొహన్ నువ్వు చూడాలి కదా.
ఎలా చూడను? మొహం అంతా మూసేసుకుని ఉన్నారు కదా. అది వాస్తవమే. కొంచెం స్క్రీన్ తీయమ్మా. అమ్మాయిని చూడు. చూడాలి కదా. చేతి నేను షేక్ జాసిన్ ఖాలిద్ అల్ ముబారక్ మెహబానీ, కళ్యాణి సొంత అత్తయ్యకు సొంత కొడుకుని. లేదు లేదు, ఇతను అతను కాదు. లేదు, నిజమైన యాసిం ఖాన్ నేను చూపిస్తాను. జాసిం ఖాలిద్ ఎవరని మనకే చూపిస్తుందంట. ఇందులో ఉంది నిజమైన యాసిం ఖాన్ ఫోటో. వచ్చిన అతను బాను ఆంటీ కొడుకే కాదు. అవును తాతయ్య, నేను చెప్పేది నమ్మండి. ఇతను అసలు యాసిం ఖాన్ కాదు, ఇతను ఒక ఫ్రాడ్. అయ్యో అవునమ్మా, అదేగా మేము చెప్పేది. ఆయన షేకే. అవును, ఈ ఫోటో నీకెక్కడ దొరికింది? అది ఒక 2-3 నెలలకు ముందు నాకు అవసరమని నాకు యాసిం షార్జా నుంచి పంపించారు. ఎందుకని? బాను ఆంటీకి చూపించేందుకు. మీరందరూ అసలు ఎలా రియాక్ట్ అవుతారని తెలియక నేను మీకేం చెప్పలేదు, ఫోటో కూడా చూపించలేదు. ఇదిగో అమ్మా, ఆయనే ఈయన. ఏమమ్మా నీకేమైంది? ఎప్పుడు చూసినా ఇలానే ఆటలాడేది. ఏంటమ్మా నువ్వు? చెప్పు, నువ్వెందుకు ఇలా వేషం వేసుకున్నావు? ఎవరి కోసం? నీ ప్లాన్ ఏంటి? ప్లాను సింపుల్, ఇట్స్ వెరీ సింపుల్. షార్జా కోటలో బెడ్రూమ్ లో ఒంటరిగా బొట్టు కూడా పెట్టుకోలేని మా అమ్మ బేగం బానుని చూడ్డానికి, నా తాతయ్యని చూడ్డానికి, మా అంకుల్స్ ని చూడ్డానికి, వీళ్ళందరినీ చూడాలనుకున్నది తప్ప? చెప్పు చెప్పు కళ్యాణి. నువ్వు షేక్ జాసిం ఖాలిద్ అల్ ముబారక్ మెహబానీ. అమ్మ, మీ కోడలుందే ఒక గుర్రం. జాసిం ఖాలిద్ ని పెళ్లి చేసుకుని షార్జా ప్యాలెస్ లో సుల్తానికి పెళ్ళాం కావాలనే ఆశతో ఎదురు చూస్తూ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇక్కడికి వచ్చి నన్ను చూడగానే ఆశలన్నీ కోల్పోయాయి. నేను షేక్ ని కాదని తెలవగానే తన అలా షేక్ అయిపోయింది. ఈ మందు తాగండమ్మా. విషయం వాళ్ళని చూస్తున్నావా? ఆంటీ ఆంటీ, ఇతన్ని నమ్మకండి. ఇతను అసలు మీ అబ్బాయే కాదు. ఇతను ఒక క్రిమినల్. మీకు మెడిసిన్ ఇస్తున్నానని విషయం కూడా ఇవ్వచ్చు. ఏమైందిరా? చెప్పండి, ఏమైంది? ఏం జరిగిందని నేనే చెప్తాను. నేను ఇలా తిరిగి నిలబడి అమ్మకు మందిస్తుంటే ఈ కళ్యాణి నా వెనకాల వచ్చి నించుని ఇలాగ నన్ను కౌగిలించుకుంది. వెంటనే నేను షాక్ అయ్యాను. షాక్ అయ్యి బాటిల్ కింద పడేశాను. బాటిల్ కింద పడగానే మందంతా ఒలిగిపోయింది. అదే జరిగింది. కళ్యాణి, మన ఇద్దరికి పెళ్ళయ్యే ముందు నువ్వు నాకు ఒక ముద్దు ఇచ్చావని తాతయ్యకి ఇప్పుడే చెప్పాలా? తాతయ్యకి నేనే చెప్పేస్తాను. ఫారిన్ పెంపకం కదా తన. మాఫీ మాఫీ, మీరందరూ బయటికి వెళ్ళండి. ఈ చోటును నేనే క్లీన్ చేసుకుంటాను. మీరు అందరు వెళ్ళండి, బయటికి వెళ్ళండి. కౌగిలించుకొని ముందు పడడానికి మన మధ్యలో ఉన్న అన్ని లెక్కలు పూర్తయిపోయాయి. ఇక నా దారి నాది, నీ దారి నీది. ఇదిగో. ఏంటిది? ఇది నువ్విచ్చిన డబ్బు నాకొద్దు. కూర్చుని. అవునరా, నేను సాధారణ కువైట్ కోయిచ్చినే. కానీ నువ్వు ఈ షార్జా స్ట్రీట్ ని కొల్లగట్టాలనుకుంటున్నా పెద్ద గజి దొంగవిరా నువ్వు. పక్కనున్న వాళ్ళు చనిపోయినా పర్లేదు అనుకునే దొంగవి. నువ్వు ఇలా మాట్లాడితే నీ పళ్ళు రాలగొడతాను. నేను చెప్పాలనుకున్నది పూర్తిగానే చెప్తాను. కన్నన్ నీకు బాస్ గా ఉన్నాడని నాతో నువ్వెందుకు అబద్ధం చెప్పావు? చెప్పరా. అవునరా, ఆ కన్ననే ఈ కన్నన్. చదువు. 4 నెలలకు ముందు షార్జా న్యూస్ పేపర్ చూడు. మూడు నెలలుగా షార్జాలో ఈ కుర్రోడు కనపట్టలేదు. కన్నా ఎక్కడికి వెళ్ళాడు? ఇకపైన ఏమీ దాచాలనుకోకో.
పాపం ఆ పిల్లగాడిని చంపేసి సముద్రంలో వేసి వాడి ఆస్తిని కాజేయాలనుకుంటున్నావు కదా? చెప్పు, నీ వెనక ఎవరెవరు ఉన్నారు? నిజం చెప్పు. వద్దు, నువ్వేం చెప్పొద్దు. అంత కపితానే చెప్తాడు నీకు. కొంచెం ఈశ్వరన్ ఇల్లు నందగోపాలన్ షేక్ జాసిం ఖాలిద్ అల్ ముబారక్ మెహబానీ వేషంలో షార్జా స్ట్రీట్కి వచ్చింది లాటరీలో గెలిచి కోటీశ్వరుడైన కన్నని లేపేసి దాన్ని తీసుకెళ్లడానికి కాదు. నేను నా ప్రాణం కంటే ఎక్కువ అనుకునే ఒకరి ప్రాణం కాపాడడానికి కోసమే. అర్థం కాలేదు. నాన్నగారి మనసులో నేను ఒక భారంగా ఉన్నాను. ఎప్పుడు షార్జాలో ఉన్న నా తమ్ముడు ఉన్నీనే నాన్నకు ఎప్పుడు చాలా ఇష్టం. రిమాండ్ పూర్తయ్యాక నేను సబ్ జైలు నుండి బయటకు వచ్చినప్పుడు నా ఫ్రెండ్ అయ్యప్పన్ నా కోసం బయట వెయిట్ చేశాడు. షార్జా నుండి నాకు ఒక టెలిగ్రామ్. షార్జాలో ఉన్ని పనిచేసిన కంపెనీ నుంచి పంపించారు. నా ఉన్ని ఏదో ఒక పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడని వాని స్పాన్సర్ ఆ టెలిగ్రామ్లో రాసి పంపించారు. ఆ సమస్య ఏదైనా కానీ నాన్నగారికి వేరే ఎవరికీ తెలియకూడదని మనసు మారి పనికి వెళ్తానని ఒప్పుకొని నేను షార్జాకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాతే